హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నోరూరించే బిర్యానీ, గుమగుమలాడే హలీం. దేశం నలుమూలల నుంచి ఆహార ప్రియులను ఆకర్షించే అద్భుతమైన రెస్టారెంట్ కల్చర్ హైదరాబాద్ సొంతం. భారతదేశపు ఫుడ్ క్యాపిటల్గా ఈ నగరానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ రుచిలో రారాజుగా ఉన్న ఈ నగరం పరిశుభ్రత విషయంలో మాత్రం వెనకబడిపోయిందనే చేదు నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆహార పరిశుభ్రత రేటింగ్లో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో సుమారు 75,000కు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా వాటిలో కేవలం 25,000 మాత్రమే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లైసెన్స్ కలిగి ఉన్నాయి. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటిలో కేవలం 361 రెస్టారెంట్లు మాత్రమే FSSAI హైజీన్ రేటింగ్ పొందాయి. అంటే లైసెన్స్ ఉన్న మొత్తం రెస్టారెంట్లలో ఇది కేవలం 2% కంటే తక్కువే ఉండడం గమనార్హం. ఆహారాన్ని తయారు చేసే విధానం, శానిటేషన్, సిబ్బంది శుభ్రత, నిల్వ ఉంచే పరిస్థితులు వంటి ఆహార భద్రతా ప్రమాణాల ఆధారంగా రెస్టారెంట్లకు 1 నుంచి 5 స్టార్ల వరకు హైజీన్ రేటింగ్ ఇస్తారు. కానీ హైదరాబాద్లోని అత్యధిక రెస్టారెంట్లకు FSSAI ఇచ్చే ఈ అధికారిక రేటింగ్ లేకపోవడం వల్ల తాము తినే ఆహారం ఎంత సురక్షితమైన వాతావరణంలో తయారవుతుందో తెలుసుకునే అవకాశం కస్టమర్లకు లేకుండా పోయింది. రెస్టారెంట్ల నిర్వాహకులకు పరిశుభ్రతపై పట్టింపు లేకపోవడం మాత్రమే కాదు, మన దేశంలో ఈ వ్యవస్థను డిజైన్ చేసిన తీరు కూడా దీనికి ప్రధాన కారణం. FSSAI హైజీన్ రేటింగ్ స్కీమ్ అనేది తప్పనిసరి కాదు, ఇది పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ. అంటే ఈ రేటింగ్ తీసుకోకపోయినా రెస్టారెంట్లు యథేచ్ఛగా నడుపుకోవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల సమయంలో రేటింగ్ తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నప్పటికీ చట్టపరంగా ఎలాంటి నిబంధన లేకపోవడంతో ఆ రేటింగ్ పొందాలనేది వ్యాపారుల సొంత ప్రాధాన్యతలపైనే ఆధారపడి ఉంటుంది. దీంతో నాణ్యతా ప్రమాణాలు బాగా పాటించే కొన్ని రెస్టారెంట్లు మాత్రమే కస్టమర్ల నమ్మకం పెంచుకోవడానికి ఈ రేటింగ్స్ తీసుకుంటున్నాయి. మిగతా వారు దీన్ని కేవలం ఒక అదనపు భారంగా లేదా దీనివల్ల ఆర్థికంగా పెద్దగా ఉపయోగం లేదని భావించి రేటింగ్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అత్యధిక రెస్టారెంట్లకు రేటింగ్స్ లేకపోవడంతో ఈ హైజీన్ రేటింగ్ అనేది ఇప్పుడు నగరంలో ఒక సాధారణ విషయంగా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు మార్కెట్లోని వివిధ రెస్టారెంట్లను పోల్చి చూసుకునే అవకాశం ఉన్నప్పుడే ఈ హైజీన్ రేటింగ్కు విలువ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం FSSAI సర్టిఫికెట్ల సంఖ్యను పెంచడం మాత్రమే లక్ష్యం కాకూడదని అంటున్నారు. వ్యాపారులు కూడా తమ ఆహార భద్రతా ప్రమాణాలను స్వచ్ఛందంగా, ఆత్మవిశ్వాసంతో రేటింగు ఇచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఇక ప్రస్తుత రోజుల్లో ఫుడ్ డెలివరీ యాప్స్, క్లౌడ్ కిచెన్ల పుణ్యమా అని ఫుడ్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగింది. అలాగే ప్రజల్లో కూడా ఆహార భద్రతపై అవగాహన పెరిగింది. బ్రాండ్ పేరును చూసి గుడ్డిగా నమ్మే రోజులు పోతున్నాయి. కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లతో భాగస్వామ్యం కుదుర్చుకునే సమయంలో ఈ డాక్యుమెంటెడ్ హైజీన్ రేటింగ్స్ కీలకంగా మారుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ ఇప్పటికీ అద్భుతమైన ఫుడ్ డెస్టినేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నగరం ఫుడ్ క్యాపిటల్ అనే కీర్తికి తగ్గట్టుగా సర్టిఫైడ్ హైజీన్ మౌలిక సదుపాయాలను ఇంకా అందిపుచ్చుకోలేదనేది వాస్తవం. ఈ హైజీన్ రేటింగ్ సిస్టమ్ ప్రతి రెస్టారెంట్కు విస్తరించి అదొక బలమైన మార్కెట్ సిగ్నల్గా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే హైదరాబాద్ ఫుడ్ రుచిలోనూ పరిశుభ్రతలోనూ రారాజుగా నిలుస్తోంది.